కేవలం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా నిజంగా ఒక మోడల్ డ్రివెన్ ఫారంలోకి వెళ్లి రియల్ టైంలో ఒక కస్టమ్ పీసీఎఫ్ కంట్రోల్ని అప్డేట్ చేసి ఆ కంట్రోల్ యొక్క స్టేట్ని తిరిగి కన్వర్సేషన్లోకి చదివే ఒక కోపైలట్ స్టూడియో బాట్ని ఊహించుకోండి. ఇది కేవలం డెమో ట్రిక్ కాదు, మీరు షిప్ చేయగల ప్రొడక్షన్ పాటర్న్ ఇది. ఈ వీడియోలో మేము కోపైలట్ స్టూడియో మరియు పీసీఎఫ్ కంట్రోల్స్ మధ్య బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ని ఆర్కిటెక్ట్ చేయడంపై డీప్గా వెళ్తాము. వెబ్ చాట్ ఎస్డీకే ద్వారా కాంటెక్స్ట్ పంపడం, షేర్డ్ స్టేట్ కోసం డేటావర్స్ వెబ్ ఏపీఐ కాల్స్, అప్డేట్ వ్యూ మరియు నోటిఫైఅవుట్ చేంజ్డ్ లైఫ్ సైకిల్, పవర్ ఎఫెక్ట్స్తో కస్టమ్ టాపిక్స్, బాట్ మరియు కంట్రోల్ బౌండరీ మధ్య ఆథెంటికేషన్, మరియు పోస్ట్ మెసేజ్ అండ్ డేటావర్స్ ప్లగిన్స్ ఉపయోగించి మెసేజ్ పాసింగ్ పాటర్న్ గురించి మేము కవర్ చేస్తాము. మొదలు పెడదాం. కోడ్ టచ్ చేయడానికి ముందు కదులుతున్న భాగాలను మ్యాప్ చేద్దాం. మొదటిది కాంటెక్స్ట్ పంపడం, అంటే రికార్డులు, ఫారం డేటా, యూజర్ ఐడెంటిటీని క్యాన్వాస్ యాప్ నుండి వెబ్ చాట్ ఎస్డీకే ద్వారా బాట్ కన్వర్సేషన్లోకి తీసుకురావడం. రెండోది డేటావర్స్లో షేర్డ్ స్టేట్, అంటే బాట్ మరియు పీసీఎఫ్ కంట్రోల్ రెండూ చదివే, రాసే ఒక లైట్ వెయిట్ ఎంటిటీ లేదా ఎగ్జిస్టింగ్ టేబుల్ ఫీల్డ్. మూడోది పీసీఎఫ్ లైఫ్ సైకిల్ స్వయంగా అప్డేట్ వ్యూ ఎక్స్టర్నల్ మార్పులకు ఎలా రియాక్ట్ అవుతుందో, నోటిఫైఅవుట్ చేంజ్డ్ అప్డేట్లను తిరిగి ఎలా పుష్ చేస్తుందో. నాలుగోది కోపైలట్ స్టూడియోలో కస్టమ్ టాపిక్స్, పవర్ ఎఫెక్ట్స్ మరియు కస్టమ్లను కాల్ చేసి రీరెండర్లను ట్రిగర్ చేయడం. చివరిగా ఆథెంటికేషన్ మరియు ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎందుకంటే ఇది ప్రొడక్షన్లో సైలెంట్గా బ్రేక్ అయితే ఇవేమీ పట్టింపు లేకుండా పోతాయి. ఇదిగో ఎండ్ టు ఎండ్ మొత్తం డేటా ఫ్లో. ఒక యూజర్ మోడల్ డ్రివెన్ ఫారం లేదా క్యాన్వాస్ యాప్ స్క్రీన్లో ఎంబెడ్ చేసిన కోపైలట్ స్టూడియో క్యాన్వాస్లో టైప్ చేస్తాడు. ఆ ఇన్పుట్ వెబ్ చాట్ ఎస్డీకే ద్వారా ప్రయాణిస్తుంది. ఇది రికార్డ్ కాంటెక్స్ట్ మరియు టోకెన్లను తీసుకువెళ్లే పోస్ట్ మెసేజ్ ఈవెంట్లను అటాచ్ చేస్తుంది. బాట్ యొక్క కస్టమ్ టాపిక్ డేటావర్స్ లోకి కాల్ చేస్తుంది, డైరెక్ట్గా వెబ్ ఏపీఐ ద్వారా లేదా ప్లగిన్తో బౌండ్ అయిన కస్టమ్ ఏపీఐ ద్వారా. ఆ ప్లగిన్ షేర్డ్ స్టేట్ని డేటావర్స్ టేబుల్లో రాస్తుంది. అదే ఫారంలో ఉన్న పీసీఎఫ్ కంట్రోల్ తన బౌండ్ ప్రాపర్టీల ద్వారా ఆ టేబుల్ని వాచ్ చేస్తుంది. అండర్ లయింగ్ రికార్డ్ మారినప్పుడు డేటావర్స్ ఫారంకి నోటిఫై చేస్తుంది. పీసీఎఫ్ కంట్రోల్ యొక్క అప్డేట్ వ్యూ ఫైర్ అవుతుంది. యూఐ బాట్ అప్డేట్ని ఇన్స్టంట్గా రిఫ్లెక్ట్ చేస్తూ రీరెండర్ అవుతుంది. వెబ్ చాట్ ఎస్డీకే చాలా ట్యుటోరియల్స్ మిస్ చేసే హుక్స్ని మనకి ఇస్తుంది. వెబ్ చాట్ని పీసీఎఫ్ కంట్రోల్ లోపల లేదా ఫారంలో ఒక ఐఫ్రేమ్లో ఎంబెడ్ చేసినప్పుడు ప్రతి అవుట్ గోయింగ్ యాక్టివిటీలోకి కస్టమ్ ప్రాపర్టీలను ఇంజెక్ట్ చేయగలం, అంటే కరెంట్ రికార్డ్ ఐడి, లాగిన్ అయిన యూజర్ యొక్క అజ్యూర్ ఏడీ ఆబ్జెక్ట్ ఐడి, మరియు ట్రేసింగ్ కోసం ఒక కరిలేషన్ ఐడి లాంటివి. రిసీవింగ్ ఎండ్లో బాట్ వాటిని టర్న్ కాంటెక్స్ట్ యాక్టివిటీ వాల్యూ నుండి చదువుతుంది, కాబట్టి కస్టమ్ టాపిక్కి తను ఏ రికార్డుపై పనిచేస్తుందో ఎప్పుడూ తెలుస్తుంది. వెబ్ చాట్ ఐఫ్రేమ్ నుండి తిరిగి వచ్చే పోస్ట్ మెసేజ్ ఈవెంట్లను కూడా మేము వింటాము. తద్వారా హోస్ట్ పేజీ, అంటే మన పీసీఎఫ్ కంట్రోల్ బాట్ ఒక డైరెక్ట్ లైన్ యాక్టివిటీ అప్డేట్ పంపిన వెంటనే రియాక్ట్ అవ్వగలదు, పేజీ రిఫ్రెష్ కోసం వెయిట్ చేయకుండా. కోపైలట్ స్టూడియోలో యూజర్ తన రికార్డ్ని సింక్ చేయమని అడిగినప్పుడు ఈ కస్టమ్ టాపిక్ ట్రిగర్ అవుతుంది. మేము మా కస్టమ్ ఏపీఐ కమాండ్స్ సింక్ పీసీఎఫ్ స్టేట్ని కాల్ చేస్తాం, రికార్డ్ ఐడి మరియు కన్వర్సేషన్లో ముందుగా బిల్డ్ చేసిన ఒక పేలోడ్ వేరియబుల్ని పాస్ చేస్తూ. ఆ యాక్షన్ సక్సెస్ఫుల్గా రిటర్న్ అయిన తర్వాత మేము ఒక లైట్ వెయిట్ సింక్ స్టేట్ టేబుల్ని అప్డేటెడ్ స్టేటస్తో ప్యాచ్ చేస్తాం. పీసీఎఫ్ కంట్రోల్ నిజంగా వాచ్ చేస్తున్నది ఆ ప్యాచ్నే. మేము పీసీఎఫ్ కంట్రోల్తో డైరెక్ట్గా మాట్లాడటానికి ట్రై చేయడం లేదని గమనించండి. కోపైలట్ స్టూడియోకి క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్ లోకి డైరెక్ట్ వైర్ ఉండదు, కాబట్టి డేటావర్స్ రెండు వైపులా ట్రస్ట్ చేయగల మన షేర్డ్ బ్లాక్ బోర్డ్ అవుతుంది. డేటావర్స్ సైడ్లో ఆ కస్టమ్ ఏపీఐ ఒక ప్లగిన్తో బాక్ చేయబడింది. మేము ముందుగా పేలోడ్ని వాలిడేట్ చేస్తాం, ఎందుకంటే బ్లాంక్ లేదా మాల్ఫార్మ్డ్ పేలోడ్ ఎప్పుడూ షేర్డ్ స్టేట్ టేబుల్ని చేరుకోకూడదు. వాలిడేషన్ ఫెయిల్ అయితే మేము ఒక ఇన్వాలిడ్ ప్లగిన్ ఎగ్జిక్యూషన్ ఎక్సెప్షన్ త్రో చేస్తాం. దీన్ని డేటావర్స్ కోపైలట్ స్టూడియోకి తిరిగి ఒక సరైన ఫాల్ట్గా మారుస్తుంది. వాలిడేషన్ పాస్ అయితే
మేము సింక్ స్టేట్ ఎంటిటీని కొత్త పేలోడ్ మరియు టైమ్ స్టాంప్తో అప్డేట్ చేస్తాం. ఈ ప్లగిన్ని సింక్రోనస్గా ఉంచడం ముఖ్యం, ఎందుకంటే కోపైలట్ స్టూడియో యొక్క పవర్ ఎఫెక్ట్స్ స్టెప్ కన్వర్సేషన్ కంటిన్యూ అవ్వడానికి ముందు రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంది మరియు ఆ లేటెన్సీ తక్కువగా, ప్రిడిక్టబుల్గా ఉండాలని మేము కోరుకుంటాము. ఇప్పుడు రిక్వెస్ట్ పైప్లైన్ని ఎండ్ టు ఎండ్ ట్రేస్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ప్రతి హాప్ ఆత్ లేదా ఎర్రర్స్ తప్పు అవ్వగల ఒక ప్లేస్. బాట్ ఫ్రేమ్వర్క్ టోకెన్ కన్వర్సేషన్నే అథెంటికేట్ చేస్తుంది. మా కస్టమ్ కనెక్టర్ ఆ కాంటెక్స్ట్ని ఒక డేటావర్స్ కంపాటిబుల్ టోకెన్ కోసం ఎక్స్చేంజ్ చేస్తుంది, సాధారణంగా సరైన సెక్యూరిటీ రోల్ ఉన్న ఒక అప్లికేషన్ యూజర్ ద్వారా. ఆ టోకెన్ డేటావర్స్ వెబ్ ఏపీఐని కాల్ చేస్తుంది. ఇది మా కస్టమ్ ఏపీఐ మరియు దాని బాకింగ్ ప్లగిన్ లోకి రూట్ అవుతుంది. ప్లగిన్ కమిట్ అయిన తర్వాత డేటావర్స్ ఒక చేంజ్ సిగ్నల్ని ఫైర్ చేస్తుంది. ఇది ఫారంకి చేరుకుంటుంది. ఆ సిగ్నలే చివరికి పీసీఎఫ్ కంట్రోల్ని రిఫ్రెష్ చేయడానికి ట్రిగర్ చేస్తుంది. ఒక హాప్ మిస్ అయితే మీకు సింక్ అయిన కంట్రోల్కి బదులు సైలెంట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎర్రర్స్ జరుగుతాయి, టోకెన్లు ఎక్స్పైర్ అవుతాయి, పేలోడ్లు మాల్ఫార్మ్డ్ అవుతాయి, లోడ్ కింద డేటావర్స్ థ్రోటిల్ అవుతుంది. కాబట్టి మేము హ్యాండ్లింగ్ని ఒక గ్లోబల్ ఎక్సెప్షన్ ఫిల్టర్లో సెంట్రలైజ్ చేస్తాం. దీన్ని మేము ప్రోగ్రామ్ సిఎస్లో ఒకసారి రిజిస్టర్ చేస్తాం మరియు ప్రతి కంట్రోలర్ యాక్షన్కి ఇదే బిహేవియర్ ఉచితంగా వస్తుంది. వాలిడేషన్ ఎక్సెప్షన్స్ ఒక క్లియర్ టైటిల్తో 400కి మ్యాప్ అవుతాయి, టైమ్అవుట్స్ మరియు థ్రాట్లింగ్ ట్రాన్సియెంట్గా మార్క్ చేసిన 503కి మ్యాప్ అవుతాయి, మరియు ఏదైనా అనుకోని దానికి ఒక జెనరిక్ 500కి ఫాల్బ్యాక్ అవుతుంది. ప్రతి రెస్పాన్స్ ఒక ప్రాబ్లం డీటెయిల్స్ ఆబ్జెక్ట్గా తిరిగి వస్తుంది. కాబట్టి కాలర్స్కి, అది క్యాన్వస్ యాప్ అయినా లేదా వేరే సర్వీస్ అయినా, ఒక రా స్టాక్ ట్రేస్ లేదా అస్థిరమైన స్ట్రింగ్ మెసేజ్కి బదులు కన్సిస్టెంట్, ప్రిడిక్టబుల్ షేప్ లభిస్తుంది. వైర్పై ఆ కాంట్రాక్ట్ నిజంగా ఎలా ఉంటుందో ఇక్కడ ఉంది. ఒక వాలిడేషన్ ఫెయిల్యూర్ ఒక స్టేటస్, ఒక టైటిల్ మరియు ఏం తప్పు జరిగిందో ఎగ్జాక్ట్గా వివరించే ఒక డీటెయిల్ మెసేజ్తో పాటు అప్లికేషన్ ఇన్సైట్స్కి వ్యతిరేకంగా కరిలేట్ చేయగల ఒక ట్రేస్ ఐడితో 400ని రిటర్న్ చేస్తుంది. ఇది క్యాన్వస్ యాప్ మేకర్స్కి చాలా ముఖ్యం, ఎందుకంటే పవర్ ఎఫెక్ట్స్ ఈ జసోని డైరెక్ట్గా ఇన్స్పెక్ట్ చేయగలదు. హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ మాత్రమే ఆధారంగా గెస్ చేయకుండా ఎలా రియాక్ట్ అవ్వాలో నిర్ణయించగలదు. దీన్ని ముందుగా స్టాండర్డైజ్ చేయడం వల్ల మీరు తర్వాత షిప్ చేసే ప్రతి ఫ్లో మరియు ప్రతి పీసీఎఫ్ కంట్రోల్ కోసం స్పెషల్ ఎర్రర్ పార్సింగ్ లాజిక్ రాయాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఫెయిల్ అయినప్పుడు మేకర్ లేదా ఎండ్ యూజర్ ఎప్పుడూ రా ఎక్సెప్షన్ని చూడకూడదు. ఇక్కడ క్యాన్వస్ యాప్ సింక్ స్టేటస్ ఫీల్డ్కి టై అయిన ఒక ఫ్రెండ్లీ బ్యానర్గా అదే ఎర్రర్ని సర్ఫేస్ చేస్తుంది. ఒక స్టాక్ ట్రేస్కి బదులు యూజర్ సింక్ జరగలేదని కొంతసేపట్లో మళ్లీ ట్రై చేయమని చెప్పే ఒక సింపుల్ మెసేజ్ని చూస్తాడు. బ్యాక్గ్రౌండ్లో మేము ఇప్పటికీ డయాగ్నోస్టిక్స్ కోసం మొత్తం ప్రాబ్లం డీటెయిల్స్ పేలోడ్ని కాప్చర్ చేస్తున్నాం, కానీ కనిపించే లేయర్ ప్రశాంతంగా, స్పష్టంగా, యాక్షనబుల్గా ఉంటుంది. ఇది ప్రతిరోజూ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఉపయోగించే ప్రొడక్షన్ మోడల్ డ్రివెన్ యాప్లో మీరు కోరుకునేది సరిగ్గా అదే. పవర్ ఎఫెక్ట్స్ లోపల ఆ ఎర్రర్ని మేము నిజంగా ఎలా పాస్ చేస్తామో ఇక్కడ ఉంది. మేము కస్టమ్ ఏపీఐ కాల్ని ఎఫెరర్లో ర్యాప్ చేస్తాం మరియు ఫెయిల్యూర్ మీద టైటిల్ మరియు డీటెయిల్కి స్ట్రక్చర్డ్ యాక్సెస్ పొందడానికి మొదటి ఎర్రర్ యొక్క మెసేజ్పై పార్స్ జేఎస్ఓఎన్ రన్ చేస్తాం. తర్వాత డీటెయిల్ పాపులేట్ అయిందా అని చెక్ చేసి టైటిల్ మరియు డీటెయిల్ రెండింటినీ కలిపి ఉపయోగించి ఒక నోటిఫై బ్యానర్ని రేస్ చేస్తాం. ఇది కొద్దిసేపు క్రితం క్యాన్వస్ స్లైడ్లో మేము ఉపయోగించిన అదే పాటర్న్. మా బ్యాకెండ్ ఎప్పుడూ ప్రాబ్లం డీటెయిల్స్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ పార్సింగ్ లాజిక్ ఎప్పుడూ షేప్ని గెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన పీసీఎఫ్ కంట్రోల్స్ మరియు టాపిక్స్ కాల్ చేసే ప్రతి ఏపీఐ అంతటా ప్రతిసారి అదే 3 ఫీల్డ్లు. ఇప్పుడు ఈ లూప్ యొక్క పీసీఎఫ్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. ఆ ఎన్ఐటి ఒకసారి రన్ అవుతుంది, మన కంట్రోల్ని మరియు ఏవైనా ఈవెంట్ హ్యాండ్లర్స్ని సెటప్ చేస్తుంది. అప్డేట్ వ్యూ వర్క్ హార్స్, సింక్ స్టేట్ ఫీల్డ్తో సహా ఏదైనా బౌండ్ ఫీల్డ్ మారినప్పుడు డేటావర్స్ దీన్ని ఇన్వాలిడేట్ చేస్తుంది, మన ప్లగిన్ ఇప్పుడే రాసిన దానితో సహా. కాబట్టి ఇక్కడే మేము కొత్త వాల్యూ చదివి రీరెండర్ చేస్తాం. నోటిఫై అవుట్పుట్ చేంజ్డ్ రివర్స్ డైరెక్షన్, ఇది ఫ్రేమ్వర్క్కి మన కంట్రోల్కి కొత్త అవుట్పుట్ ఉందని, పర్సిస్ట్ చేయాల్సి ఉందని చెబుతుంది.
ఇది మరో డేటావర్స్ రైట్ ని మేము ఇంటరాక్షన్లను చేంజ్ చేస్తే మరో బాట్ టర్న్ ని కూడా ప్రేరేపించగలదు. ఈ రెండు మెథడ్లను లైట్ వెయిట్ గా ఐడెంపోటెంట్ గా ఉంచడమే ఈ లూప్ ని రనవే అప్డేట్ సైకిల్ కావకుండా కాపాడుతుంది. ఈ బౌండరీ అంతటా ఆథెంటికేషన్ తరచుగా అత్యంత ట్రికీ భాగం. మా PCF కంట్రోల్ డేటావర్స్ క్లయింట్ API ద్వారా ఒక టోకెన్ ని పొందుతుంది మరియు ఒక కస్టమ్ ఎండ్ పాయింట్ కి కాంటెక్స్ట్ ని అందించాలంటే ఆ టోకెన్ ని ఒక హెడర్ గా అటాచ్ చేస్తుంది. సర్వర్ సైడ్ లో ఈ మిడిల్ వేర్ పైప్లైన్లో ముందుగానే రిక్వెస్ట్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది, టోకెన్ ని చదువుతుంది మరియు దాన్ని HTTP కాంటెక్స్ట్ ఐటమ్స్ లో స్టాష్ చేస్తుంది. తద్వారా డౌన్ స్ట్రీమ్ ప్లగిన్ కాల్స్ మరియు వెబ్ API కాల్స్ అన్నీ ఒకే ఐడెంటిటీని షేర్ చేస్తాయి. ఇది చైన్లోని ప్రతి హాప్ ని ఒక సింగిల్ అథెంటికేటెడ్ యూజర్ కి ట్రేస్ చేయగలిగేలా చేస్తుంది. ఇది సెక్యూరిటీ రివ్యూ కోసం మరియు లూప్ లో ఏదైనా సైలెంట్ గా బ్రేక్ అయినప్పుడు డీబగ్గింగ్ కోసం రెండింటికీ ముఖ్యం. కొన్ని విషయాలు డెమోని ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ నుండి వేరుగా చూపిస్తాయి. మీ లేటెన్సీని నిజాయితీగా బడ్జెట్ చేయండి. కోపైలట్ స్టూడియో ఒక కస్టమ్ API, ఒక ప్లగిన్ మరియు ఒక PCF రిఫ్రెష్ ద్వారా ఒక రౌండ్ ట్రిప్ సులభంగా 1 సెకండ్ లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు, కాబట్టి యూజర్లతో ఎక్స్పెక్టేషన్లను సెట్ చేయండి. ట్రాన్సియెంట్ డేటావర్స్ థ్రాట్లింగ్ కోసం వెంటనే ఫెయిల్ అవ్వడానికి బదులు ఎక్స్పోనెన్షియల్ బ్యాక్ఆఫ్తో రీట్రైని ఇంప్లిమెంట్ చేయండి. ఒక స్ట్రగ్లింగ్ డౌన్ స్ట్రీమ్ సర్వీస్ కన్వర్సేషన్లోకి ఫెయిలియర్స్ ని క్యాస్కేడ్ చేయకుండా ఉండటానికి ఒక సర్క్యూట్ బ్రేకర్ జోడించండి. ప్రతి రిక్వెస్ట్ ని ఒక కోరిలేషన్ ఐడితో టాగ్ చేసి అప్లికేషన్ ఇన్సైట్స్ లోకి పుష్ చేయండి. తద్వారా ఒక సింక్ రాత్రి 2 గంటలకు సైలెంట్ గా ఫెయిల్ అయినప్పుడు మీరు దాన్ని నిజంగా ట్రేస్ చేయగలరు. మరియు ఒక బ్లాంక్ కంట్రోల్ ని చూపించడానికి బదులు UIలో ఎప్పుడూ గ్రేస్ఫుల్లీ డిగ్రేడ్ అవ్వండి. రీక్యాప్ చేద్దాం. మేము కోపైలట్ స్టూడియోని డేటావర్స్ ద్వారా షేర్డ్ స్టేట్ గా PCF కంట్రోల్స్ కి కనెక్ట్ చేశాం. అప్డేట్లను ట్రిగర్ చేయడానికి కస్టమ్ టాపిక్స్ మరియు పవర్ ఎఫెక్ట్స్ ని ఉపయోగించాం. లూప్ యొక్క PCF సైడ్ కోసం అప్డేట్ వ్యూ మరియు నోటిఫై అవుట్పుట్ చేంజ్డ్ పై ఆధారపడ్డాం. ప్రాబ్లం డీటెయిల్స్ మరియు ఒక గ్లోబల్ ఎక్సెప్షన్ ఫిల్టర్ తో ఎర్రర్స్ ని స్టాండర్డైజ్ చేశాం మరియు క్యాన్వాస్ యాప్స్ మరియు ఎండ్ యూజర్స్ ఇద్దరూ స్టాక్ ట్రేసెస్ కి బదులు ఫ్రెండ్లీ, యాక్షనబుల్ మెసేజ్లను చూసేలా చేశాం. ఈ పాటర్న్ ఒక సింగిల్ కంట్రోల్ కి మించి బాగా స్కేల్ అవుతుంది. ఈ షేర్డ్ స్టేట్ కాంట్రాక్ట్ ఒకసారి ఉంటే మీ యాప్ కి ఎన్ని బాట్లు మరియు కంట్రోల్స్ అవసరమైతే అన్నింటినీ మీరు వైర్ చేయగలరు. ఇది మీకు ఉపయోగపడితే పవర్ ప్లాట్ఫామ్ ఆర్కిటెక్చర్పై మరిన్ని డీప్ డైవ్ల కోసం క్రమాన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రశ్నలను దిగువ కామెంట్లలో డ్రాప్ చేయండి.